కళ్యాణి గారు ఇవన్నీ మీరు యాక్షన్ జరిగిపోయిన తర్వాత జరుగుతున్న యాక్షన్ గురించి మనం లేకపోతే వాటి గురించి మాట్లాడుతున్నాము. కానీ ఈ సంస్కృతికి ఇటువంటి ఒక కుసంస్కారానికి పునాది ఎక్కడి నుంచి పడుతోంది అంటున్నాను. వేర్ ఇస్ ద టాలరెన్స్ బిగినింగ్? మన రోడ్డు మీద నడిస్తే మీరు నడుస్తూ ఉంటే ఎవడైనా ఏదైనా ఒక కామెంట్ చేశాడు అనుకోండి మీ మీద, మీరు చెప్పుచ్చుకు అక్కడ కొడతారు, లేదు 10 మందిని పిలుస్తారు, పోలీస్ కంప్లైంట్ పిలుస్తారు, వాట్ ఎవర్ ఏదో చేస్తారు. కానీ సోషల్ మీడియాలో ఇవాళ మిమ్మల్ని ఒక మాట అంటే నోటికొచ్చినట్టు మిమ్మల్ని మీ ఆకారాన్ని మొదలుకొని మీ వ్యక్తిత్వాన్ని మొదలుకొని ఉన్నవి లేనివి ఇష్టం వచ్చినట్టు అంటే ఎవరైనా ఏమైనా చేయగలుగుతున్నారో చెప్పండి? చుట్టూ ఉండే వాళ్ళు మిగతా వాళ్ళు కామెంట్లు పెడతారు తప్ప వాళ్ళు ఆ కామెంట్కి వచ్చి స్పందించే పరిస్థితులు కూడా లేదు. ఎక్కడ ఆపుతామండి? ఎలా చేస్తాం? ఎంతమందిని ఆపుతాం చెప్పండి? ఇది మనం సోషల్ మీడియాని మనం కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అదే అంటున్నాండి, సోషల్ మీడియాని కంట్రోల్ చేసే విధంగా కొన్ని చట్టాలు అమల్లోకి రావాలి. అప్పుడు కొంతమంది కన్నా సామాజిక స్పృహ ఉందని కొంతమంది మాలాంటి వాళ్ళు చచ్చిపోయి బాగా బాధపడి ఎంతో కొట్టుకు చస్తున్నాం మేము. ఇలా చేయకండి, అలా చేయకండి, తల్లి చెల్లి కొన్ని ఉన్నాయి, విలువలు ఉన్నాయని మనం విలువల గురించి మన భారతీయుల సంస్కృతి సంప్రదాయాలకి మనకి పెద్దపీట వేశారు. ఇవన్నీ చెప్తున్నా వీళ్ళంతా చెప్పొచ్చారులే మీరు సినిమాల్లో చేసినవేంటి, ఇవన్నీ మాట్లాడే వాళ్ళంతా కూడా ఒక వర్గం అయిపోయి ఇలాంటి వాళ్ళందరికీ కొమ్ము కాస్తున్నంత కాలం ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారండి. అంటే మనం ఎక్కడ ఉన్నాం, మన అమ్మ ఏదైనా మర్మస్థానం కాదు నీ జన్మస్థానం అని ఎవడైతే గమనిస్తాడో, ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు ఇలాంటి వాటికి వెళ్ళరండి. పిచ్చి పిచ్చి పనులు చేయరు. ఒక ఫన్ మంత్ అంటే హనుమంతుని పేరుని ఫన్ అని పెట్టారు అక్కడ. ఆ ఫన్ తీసుకొచ్చి అతను ఇంత ఫన్ గా మాట్లాడుతున్నాడు. ఎంత వరస్ట్ ఫన్ అండి అది. అంత వరస్ట్ ఫన్ చేస్తుంటే మనం ఎక్కడ అడ్డుకట్ట వేయాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఐపీఎస్ ఆఫీసర్, ఒక సోషల్ యాక్టివిస్ట్ ఆమె, అలాంటి వాళ్ళని ఎవరిని అనొద్దట. మిగిలిన వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం తల్లిదండ్రులు కాదు, వాళ్ళ తల్లిదండ్రులు దేవత దేవుడు. అంటే ఇక్కడ తల్లిదండ్రుల్ని అనొద్దని కాదండి, ఒకటే ఉండాలి. శిక్ష అనేది అతనికి అర్థం అవ్వాలంటే మా తల్లిదండ్రులు కూడా నన్ను పెంచింది ఇలాగా అని అతనికి అర్థం అవ్వాలి. ఆ తల్లిదండ్రులు పెంపకంలోనే కదండి వాళ్ళ పెరిగాం. మరి పెంపకం నుంచి మొదలవుతుందండి. ఎక్కడ మొదలు పెట్టాలి అంటే తల్లిదండ్రులు, గురువు, సమాజం ఈ 3 బాధ్యత వహించి ఇలాంటి వాటిలన్నిటి బ్యాన్ చేయడానికి అందరూ కలిసి ఫైట్ చేసినప్పుడు, శిక్షా స్మృతి మారాలని ఫైట్ చేసినప్పుడు, ప్రతి మీలాంటి జర్నలిస్టులు బయటికి తీసుకొచ్చి మాట్లాడినప్పుడు, ప్రతి ఒక్కరికి చేరినప్పుడు అందరిలో ఆలోచన మొదలవుతుంది అంటాను. ఎక్కడ మనం బయట మాట్లాడితే ఎవరైనా పడిపోతుంటే ముందు వీడియో తీస్తున్నాం, మనం వెళ్ళి చెయ్యి అందించట్లేదు. ఎవరైనా ఏదైనా పడితే వీడియో తీసి ఈ వీడియో నేను పెడితే నాకు బోల్డ్ లైక్లు వస్తాయి, నేనే ఫస్ట్, నేను ఒక స్టాంప్ వేసుకోవాలి. ఇట్లాంటి పరిస్థితిలో ఉంటే మనం ఏం బాగుపడతామండి? ఏం సమాజంలో ఉన్నాం? రైట్. చాలా ప్రశ్నలు లేవనెత్తారు కళ్యాణి గారు, చాలా ప్రశ్నలు లేవనెత్తారు. మీ అనుమతితో వనజ గారు, మీరు యాక్చువల్లీ ఈ టాపిక్ గురించి మీరు చాలా తీవ్రంగా ఆవేదన పడ్డారు. మనం మాట్లాడుకున్నాం ఆఫ్లైన్ 2-3 సందర్భాల్లో. సో మరి ఏమిటి దీనికంటే ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాం మనం, ఆల్రెడీ కొన్ని ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్ అయిపోయాయి. ఇతను సారీ చెప్పాడు, అయినా కూడా శిక్ష పడడం ఖాయం అని చెప్పి జడ్జి గారు చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి వాట్ నెక్స్ట్ అంటే దీన్ని ఎలా మనం ట్రేస్ బ్యాక్ చేయాలి? ఎక్కడ తప్పు జరిగింది? శిక్ష పడటం ఖాయం అనేది నేను నమ్మను, ఎందుకంటే మన వ్యవస్థ మనకు బాగా తెలుసు కదా. సో ఇక్కడ సమస్య ఏంటంటే ప్రణీత్ హనుమంత్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఒక సెలబ్రిటీ ఫ్లాగ్ చేశాడు కాబట్టి. బట్ కానీ ప్రణీత్ హనుమంత్ ఏదైతే మాట్లాడాడో ఎవ్రీడే, ఇంతకుముందు నుంచి కూడా మీరు అదే చెప్తున్నారు, అదే మీకు నాకు కూడా తెలుసు, మనం కూడా పర్సనల్గా అనుభవించాం చాలామంది. విపరీతంగా ఇదే రకమైన అసభ్యకరమైన కామెంట్స్ ఉంటున్నాయి. కానీ మీరు ఒకసారి చూడండి, మీ ఛానల్ చూడండి, నా ఛానల్ చూడండి, మీరు చూస్తే దాని కింద వచ్చే లైక్స్ 90% ఉంటాయి, లెస్ దాన్ 10% డిస్లైక్స్ ఉంటాయి. నేను దీని అనాలిసిస్ కూడా చేస్తున్నా. ఈ ఎవరైతే డిస్లైక్ చేస్తున్నారో వాళ్ళే ఇవి మాట్లాడతారు, ఈ చెత్త. సో ఇక్కడ సమస్య ఏంటి? మంచి వాళ్ళ మౌనం. ఈ 90% మంది మాట్లాడట్లేదు. ఏమవుతుందంటే మీరు ఇంతకుముందు మీరు తనను అడుగుతూ అన్నారు ఒక మాట, రోడ్డు మీద ఎవరన్నా అంటే చెప్పు తీసుకొని కొడతాను. నిజంగా రోడ్డు మీద ఎవరన్నా ఇవాళ ఇక్కడ మాట్లాడే బూతులో నిలబడి మాట్లాడుతుంటే 10 మంది వచ్చి వాడికి చెప్తారు అవును నువ్వు తప్పు అని. కరెక్ట్. ఇక్కడ ఎవరు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే ఇక్కడ బయట వాడు ఒక్కడే. ఈ అంతర్జాలంలో ఇంటర్నెట్లో ఏమైందంటే వీళ్ళందరూ మూకల కింద తయారయ్యారు. ఈ మూకలని కొంతమంది ఆర్గనైజ్డ్ మూకలు, అన్ఆర్గనైజ్డ్, 2 రకాల మూకలు ఉన్నాయి ఇక్కడ. ఆర్గనైజ్డ్ మూకలు అయితే ఇక చాలా దారుణం, వాళ్ళు ఏం చేయలేం. అన్ఆర్గనైజ్డ్ మూకలు వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుని అంటే ఇట్లా మాట్లాడటం తప్పు కాదు అనే ఒక ఫ్యాడ్ కిందకు మారిపోయింది. ఒకడు మాట్లాడితే ఇంకా 10 మంది వస్తుంటారు, ఈ మూకంతా చేరుతుంది. అవును. ఈ 90% మంచి వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు కామెంట్స్ చూడటం మానేశారు. చెత్త ఉంటుంది అని అర్థమైన తర్వాత కామెంట్సే చూడటం మానేశారు. సో అది ఒక పెద్ద సమస్య. అయితే తను ఇంతకుముందు అన్నారు 50 మంది మీద నేను కేసు పెట్టాను అని కళ్యాణి గారు చెప్పారు కదా, 50 మంది మీద నేను ఇచ్చాను అని. ఇంతవరకు మూయించలేట. ఎగ్జాక్ట్లీ నేను చెప్తాను. 12 years బ్యాక్ ఎగ్జాక్ట్లీ స్వప్న ఒక కేసు మేము డీల్ చేసాం.
అప్పుడు ఎవరో ఫేస్బుక్లో మనకు పరిచయం కూడా లేదు, ఆడపిల్లల మీద, చిన్న పిల్లల మీద చాలా అసహ్యంగా, అసలు 10-12 ఏళ్ళ ఆడపిల్లలు కూడా ఎట్లా కామంతో చచ్చిపోతుంటారు, ఇలాంటి చాలా దారుణమైన కామెంట్స్ పెట్టారు. పెడితే అప్పుడు ఎవరో మా దృష్టికి తీసుకొస్తే వెంటనే మేమందరం ప్రెస్ క్లబ్లో కూర్చొని 10-15 మంది విమెన్ జర్నలిస్టులు మేము ఇది కరెక్ట్ కాదు అని ఏదో మాట్లాడితే వాడు వచ్చారు ఫెమినిస్ట్ గుంపు అని మళ్ళీ మమ్మల్ని కూడా తిట్టాడు. మేము వెంటనే కమిషనర్ దగ్గరికి వెళ్ళాం, వెళ్ళి ఇచ్చాం, ఇగో ఇది అని అన్ని ఇస్తే ఆయన వెంటనే టేక్ యాక్షన్ అని పెట్టాడు. రైట్, యాక్షన్ చెప్పగానే వాడు వెంటనే సోషల్ హ్యాండిల్స్ డిలీట్ చేసి కాళ్ళబేరానికి వచ్చి చచ్చిపోతున్నాను, నేను కోసుకున్నాను, నేను చచ్చిపోతాను, ఈ కేసు వెనక్కి తీసుకుపోతాను, కాళ్ళబేరానికి వచ్చాడు. ఇది 12 ఏళ్ల కింద జరిగింది. ఈ 12 ఏళ్లలో ఎందుకు జరిగింది? మేము కమిషనర్ దగ్గరికి వెళ్ళాం కాబట్టి, అది కూడా విమెన్ జర్నలిస్టులు వెళ్ళారు కాబట్టి. ఈ 12 ఏళ్లలో అనేక మంది మీద ఇంతే దారుణమైన అసభ్యకరమైన కమెంట్స్ వచ్చాయి. ఈ కమెంట్స్ని చాలాసార్లు మనం పోలీసుల దగ్గరికి తీసుకెళ్ళాం. మనం ఒకసారి లాస్ట్ టైం అయితే మాట్లాడుకున్నప్పుడు అసలు దీనికి ఏమైనా సిస్టమ్ మనం ఏర్పాటు చేయగలమా అని కూడా మాట్లాడుకున్నాం. సివిఎల్ గారు కూడా ఉన్నారు ఆ రోజు, రైట్. సో కానీ పోలీసులు ఒక్క దాని మీద కూడా స్పందించలేదు. ఎవరికి స్పందించారు? పొలిటీషియన్స్, పెద్దవాళ్ళు. వాళ్ళని ఎవరైనా ట్రోల్ చేస్తే అరెస్టులు చేశారు. బట్ మిమ్మల్ని, నన్ను, మామూలు వాళ్ళని ట్రోల్ చేస్తే మనం ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా చేయలేదు. ఇప్పుడు సాయి అతని పేరేంటి, సాయిధరం తేజ్ ట్రాక్ చేయగానే ఎవరు మన ముఖ్యమంత్రి స్పందించారు, కేసు అయింది. మనకు తెలిసి మన జర్నలిస్టుల్లో తులసి చంద్ మీద ట్రోల్స్ అయినాయి. మనం అందరం పెద్ద అది మీటింగ్ కూడా పెట్టాం. 6 నెలలు వెంటబడితే కేటీఆర్ ట్వీట్ చేశారు ఎవరికి, డీజీపీకి, టేక్ యాక్షన్ అని. జరిగి 2 ఏళ్ళు అయిందండి, ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. అంటే మీకు ఒక మినిస్టర్ ట్వీట్ చేస్తే కూడా యాక్షన్ తీసుకొని ఒక పరిస్థితి ఉందంటే లోపం సిస్టంలో ఉంది. కళ్యాణ్ గారు 50 మంది మీద ఇచ్చా అంటున్నారు కదా. నాకు తెలిసి నా ఫ్రెండ్స్లో ఇట్లా ట్రోల్స్కు గురై తట్టుకోలేక కంప్లైంట్స్ ఇచ్చిన వాళ్ళు కనీసం 10 మంది ఉన్నారు. ఒక్క కేసులో కూడా ముందుకు పోలేదు. వాళ్ళకి టైం లేదంటే కొన్ని కేసులు అయితే వాళ్ళెవరో మేమే కనిపెట్టించాం, రకరకాల పద్ధతులు. అసలు ఎవరు వాళ్ళు ఫేక్ ఐడీలు ఉన్నాయి. ఇప్పుడు అసలు ఫేక్ ఐడీలు తగ్గిపోయినాయి. స్వప్న, మీరు గమనించారో లేదు, ఒకప్పుడు ఇలాంటి అబ్యూజ్ అంతా ఫేక్ ఐడీలతో చేసేవాళ్ళు, ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు 50% రియల్ ఐడీసే ఉంటున్నాయి, కానీ 50% ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి దీనికోసం చేయించే వాళ్ళు కూడా ఉన్నారు. పొలిటికల్ మోటివ్ ఏదైనా అవ్వచ్చు, ఆర్గనైజ్డ్. మీకు ఆర్గనైజ్డ్ అంతా అది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య ఫేక్ ఐడీలు కూడా ధైర్యం వచ్చింది, ఏం కాదు ఏం చేయరు అని. ఈ ధైర్యం ఎట్లా వచ్చింది? వాళ్ళకు సిస్టమ్ ఇచ్చింది ఆ ధైర్యం. రైట్, ఆ సిస్టంలో సమస్య. ఇప్పుడు ఆయన 5 సంవత్సరాలు తక్కువ అంటున్నారు, నేను ఎక్కువ అంటాను. ఎందుకు అంటే మీకు 5 సంవత్సరాల శిక్ష అంటే జడ్జి గారికి తెలుసు, శిక్ష కఠినమైన కొద్దీ పడటం తగ్గుతుంది. అది లాలో ఒక సూత్రం. అది మీకు ఉరిశిక్ష వేయరండి తొందరగా, ఎన్నిటికి ఉరిశిక్ష ఉన్నా. ఎందుకంటే శిక్ష ఎంత పెద్దగా ఉంటే అంత తక్కువ పడే అవకాశం, దాన్ని వేసే అది తగ్గుతుంది, నంబర్ ఆఫ్ కన్విక్షన్స్ తగ్గిపోతాయి. సో దాని బదులు నీకు చిన్న శిక్ష ఉందనుకోండి, నంబర్ ఆఫ్ కన్విక్షన్స్ పెరుగుతాయి. అది జ్యూరిస్ప్రుడెన్స్లోనూ లాలోనూ అందరికీ తెలిసిన విషయం. నేను ఏడాదే పెట్టండి జైలు, ఏడాదే పెట్టండి, బట్ అందులో ఏమంటున్నారు, డిస్ట్రప్షన్ ఆఫ్ పీస్ అంటున్నారు. అది కాదు కదా సెక్షన్, అబ్యూజ్ కదా. అవును, అబ్యూజ్ మీద పెట్టకుండా శాంతిని భగ్నం చేయటం ఏంటి? శాంతిని భగ్నం చేసినందుకు శిక్ష పెడతారా? శాంతిని భగ్నం చేసే కేసులు జనరల్గా ఏమి కావు, అంటే కేసే లీనియంట్గా ఉంది. అంటే ఈ కేసులో కూడా ఏం న్యాయం జరగకపోవచ్చు. సింగిల్ సెక్షన్ పెట్టారు, అది కూడా రిలవెంట్ సెక్షన్ కాదు కాబట్టి ఇందులో కూడా ఏం పడకపోవచ్చు. సో నేనేమంటానంటే నువ్వు ఎంత శిక్ష చేసావు అన్నది కాదు, దేర్ షుడ్ బి ఏ సిస్టమ్. ఇవాళ నువ్వు షీ టీమ్స్ పెట్టావు, అలాంటిది ఒక హెల్ప్ లైన్ పెట్టరాదా ట్రోల్స్ కోసం? మేము యాక్చువల్గా ఇప్పుడు సైబర్ డిపార్ట్మెంట్ అండి, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ హ్యాస్ టేకెన్ దిస్ అప్. వాళ్ళు స్పెసిఫిక్గా అలర్ట్ చేస్తున్నారు. అంటే ట్రోలింగ్ ప్లస్ ఇది దారుణం, అంతకంటే ఒక 10 రెట్లు ఎక్కువ అఫెన్స్. బికాజ్ ఇక్కడ చైల్డ్ ఇస్ ఇన్వాల్వ్డ్. ఒక తండ్రి కూతుర్ల వీడియోకి సంబంధించి ఒక ఫండమెంటల్ వాల్యూ సిస్టమ్ ని కంప్లీట్ గా భ్రష్టు పట్టించేలాంటి. రైట్. సో